హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌ప్లోర్ లాగ్స్. మళ్ళా ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంది అంటే, ఆల్రెడీ మొన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసింది. వచ్చేసినాక ఇప్పుడు మనం టీవీలల్లా అక్కడ ఇక్కడ నాన్ స్టాప్ డిపోర్ట్, డిపోర్ట్, డిపోర్ట్ అన్న మాటలు బాగా వింటున్నాం అనమాట. ఈ డిపోర్ట్ ప్రెజెంట్ ఎవరిని చేస్తుర్రు, ఫ్యూచర్‌లో ఎవరిని చేయబోతుర్రు, దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోలో లాస్ట్ దాకా చూడుర్రి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దీనివల్ల భయపడాల్సిన కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి ఏంది అంటే F1 స్టూడెంట్స్. F1 స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు ఇండియా నుంచి ఇప్పుడు వస్తున్నారు అంటే, వాళ్ళు మినిమమ్ తీసుకోవాల్సిన గ్యారంటీలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసిన. ఆ వీడియో లింక్ నేను పైన పెడతా. సో, బేసిక్స్ అనమాట. అందులో ఏముంటది అంటే, బేసిక్ నువ్వు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏడుంటున్నావు, ఏడ తింటున్నావు, ఏడ పంటున్నావు, ఎక్కడ నీ కాలేజు, ఏం చేస్తావు, ఈ మినిమమ్ కొంతమంది తెలుసుకోకుండా ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్‌లో అంతేమి ఇంపాక్ట్ ఉండకపోయేదేమో. ఈ ఈ అడ్మినిస్ట్రేషన్‌లో మాత్రం కంపల్సరీ ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఆ వీడియో చూసి కొన్ని జాగ్రత్తలున్నాయి. ఆ జాగ్రత్తలు తీసుకోండి. అట్ ది సేమ్ టైమ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు దాకా డిపోర్ట్ చేసిన కేటగిరీలు ఎవరెవరు ఉన్నారు అంటే, ప్రెజెంట్ వచ్చినప్పుడు మనకి ఇండియాకి 104 మెంబర్స్‌ని ఇండియన్స్‌ని ఆల్రెడీ ఇప్పుడు పంజాబ్‌లో ఉన్నారనుకుంటా. పంజాబ్‌కి డిపోర్ట్ చేసిర్రు. ఈ కేటగిరీలో ఎవరెవరైతే ఉన్నారు అంటే, ఓవర్ స్టేడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేదా ఇక్కడ ఇల్లీగల్‌గా వచ్చినోళ్ళని, అట్లాంటి కేటగరీ ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్‌గా ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ డిపోర్ట్ చేసిర్రు. లీగల్‌గా ఉన్నోళ్ళని ఎవ్వరిని ఏం చేయలేదు. ఇల్లీగల్‌గా వచ్చి వర్క్ చేస్తున్నోళ్ళని, ఇల్లీగల్ వేస్‌లో వచ్చి వర్క్ చేస్తున్నోళ్ళని, ఆల్రెడీ ఇక్కడ ఉండి వాళ్ళ స్టేటస్ అయిపోయినాక ఇల్లీగల్‌గా ఓవర్ స్టే ఉన్న వాళ్ళని, ఇట్లాంటి కేటగరీలను కొంతమంది 104 మెంబర్స్‌ని ఫస్ట్ ఫ్లైట్ అయితే మిలిటరీ ఫ్లైట్‌ని పంజాబ్‌కి పంపించేసి అక్కడ ఈరోజో నిన్ననో ఫ్లైట్ దిగిందనుకుంటా. అక్కడ వాళ్ళనైతే డిపోర్ట్ చేసిర్రు. ఫస్ట్ సెట్ వాళ్ళేననమాట ఇండియా త్రూ అయితే. ఇప్పుడు ట్రంప్ మొన్న లాస్ట్ మంత్ ఇంకో కొత్త యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ యాక్ట్ వల్ల దీనివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అయితారు అంటే F1 ఓళ్ళు, H1 ఓళ్ళు, ఇక్కడ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవ్వరన్నా గాని తెలియక చేసేస్తారు కొన్ని మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంది అన్నది కవర్ చేస్తా. దానికంటే ముందు యాక్ట్ పేరు వచ్చేసి లేక్ అండ్ రైలీ యాక్ట్ అన్నమాట. ఈ లేక్ అండ్ రైలీ యాక్ట్ అన్నది లాస్ట్ మంతే ట్రంప్ ఆల్రెడీ బిల్ కూడా పాస్ అయిపోయింది. కింద లింక్ పెడతా. అందులో 2 క్లాజులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్లాజ్ వచ్చేసి ఎవరైతే యూఎస్‌లో మెయిన్‌గా ఇల్లీగల్‌గా ఉంటున్నారో వాళ్ళని డిపోర్ట్ చేసే అథారిటీ ఫెడరల్ గవర్నమెంట్‌కి ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ అదే ఫస్ట్ క్లాజ్‌లో మనము వచ్చేటప్పుడు అంటే యూఎస్ కోసము ఇమిగ్రేషన్ అప్లై చేసుకున్నప్పుడు లేదా మనము వీసా అప్లై చేసుకుంటున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్నది, సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ అన్నది ప్రొవైడ్ చేయలేనోళ్ళని ఈ కేటగిరీ ఫస్ట్ కేటగిరీకి వస్తది. సెకండ్ కేటగిరీ ఏందంటే, ఇది మెయిన్ ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి లేదా ఆల్రెడీ ఉన్నోళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకి చాలా ఎఫెక్ట్ అయితదనమాట. ఎందుకు అన్నది మీకే అర్థమైతది. సెకండ్ లా వచ్చేసి ఏంది అంటే, సెకండ్ ఫ్యాక్టర్, ఎవ్వరన్నా షాప్ లిఫ్టింగ్ చేసిన, బర్గ్లరీ, థెఫ్ట్, లార్సెనీ ఇయన్నీ గూడా ఏందంటే దొంగతనం అన్న కేటగిరీలోకొస్తాయన్నమాట ఇవన్నీ. మెయిన్‌గా మనోళ్ళు చేసే చిన్న మిస్టేకే. కానీ దానివల్ల ఇప్పుడు ఈ యాక్ట్‌కి ఇప్పుడు పాస్ అయిన యాక్ట్‌కి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటదనమాట. ఎందుకు అంటే వీళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు మనం వాళ్ళ చేతిలో పెట్టినట్టే. ఎందుకు నాయనా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైము నేను ఒక 3, 4 మంత్స్ ముందనుకుంటా ఒక చిన్న వీడియో చూసిన. వీడియో క్లిప్ చూసి తర్వాత నేను యూట్యూబ్‌కెళ్ళి ఆ లింక్ దొరికితే కింద పెడతా. ఇద్దరు స్టూడెంట్స్ సమ్ ఎక్స్‌వైజీ యూనివర్సిటీకొచ్చిర్రు. వాళ్ళకి మరి ఎవరు చెప్పిర్రో, వాళ్ళే కనుక్కుర్రో ఏందో మనకు తెలీదు. వాళ్ళు ఏం చేసిర్రంటే ఇక్కడ ఒక గ్రోసరీ స్టోర్‌కెళ్ళి 4 వస్తువులు కొనుక్కున్నారు. రెండిటిని స్కాన్ చేసిర్రు. ఇక్కడ మనము సెల్ఫ్ స్కాన్ అన్నది ఒకటుంటదనమాట. సెల్ఫ్ చెకౌట్, సెల్ఫ్ స్కాన్ అట్లా. మనం కొనుక్కున్న వస్తువులు మనమే స్కాన్ చేసి, మనమే పైసలు కట్టేసి ఎళ్ళిపోవచ్చు. ఇండియాలో ఎట్లా అంటే మనము ఒకళ్ళు మనయన్నీ తీసుకొని వాళ్ళు బిల్లేస్తారు గదా! ఇక్కడ మనమే బిల్లు చేసుకొని, మనమే బిల్లు కట్టేసి ఎళ్ళిపోవాలి. సెల్ఫ్ చెకౌట్ అని ఒకటుంటది. ఈ సెల్ఫ్ చెకౌట్‌లో ఏం చేస్తుర్రంటే 4 వస్తువులు తెస్తున్నారు. 2 వస్తువులు స్కాన్ చేస్తున్నారు. 2 ఇంటెన్షనల్‌గా స్కిప్ చేసేస్తుర్రు. స్కిప్ చేసేసి బ్యాగ్‌లో పెట్టేసి 2 వస్తువులు కట్టి 4 వస్తువులు తీసుకెళ్తున్నారు. సో, ఇది ఆ పర్టిక్యులర్ గ్రోసరీ స్టోర్ అన్నది ఒక ఇద్దరు స్టూడెంట్స్‌నో అబ్జర్వ్ చేసింది. అది మళ్ళా ఫస్ట్ టైమ్‌కే వాళ్ళు చేయలేదు. రిపీటెడ్ అఫెండర్స్ కింద వాళ్ళని అబ్జర్వ్ చేసింది. చేసి ఇగ ఒకరోజు ఈళ్ళెప్పుడైతే ఎంటర్ అయ్యిర్రో వాళ్ళకి అలర్ట్ వచ్చేసింది. ఓకే. వీళ్ళు ఎంటర్ అయ్యిర్రు అని. ఆ రోజు గూడా వీళ్ళు మానిటర్ చేసిర్రనమాట. ఆ రోజు కూడా వీళ్ళు చేయంగానే వెంటనే పోలీసోళ్ళని పిలిచి దీన్ని షాప్ లిఫ్టింగ్ అంటారు. ఇప్పుడు ఇందాక యాక్ట్ నేనొకటి చెప్పినా గదా! ట్రంప్ ఆల్రెడీ లాస్ట్ మంత్ పాస్ చేసిండని.
అండ్ ఇది డిపోర్టేషన్‌కి కూడా పనికొస్తదనమాట. ఇది ఒక కాజ్ అనమాట. నువ్వు ఇది చేస్తే నువ్వు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో, ఈ షాప్ లిఫ్టింగ్ అన్నది ఈళ్ళు చేసిర్రు. మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చిర్రు గదా! స్కాన్ అయిపోయింది. వీళ్ళు రాంగానే సిస్టమ్ రికగ్నైజ్ చేసి అలర్ట్ ఇచ్చింది. వీళ్ళు అబ్జర్వ్ చేస్తుర్రు. మళ్ళా సేమ్ మిస్టేక్ ఈళ్ళు చేసిర్రు స్టూడెంట్స్. ఏంది? మళ్ళా 4, 5 వస్తువులు కొనుక్కొని ఓ రెండిటికి గట్టకుండా, మూడిటికి గట్టకుండాను సమ్ ఎక్స్‌వైజీ అన్నది వదిలేస్తున్నారు. ఇంటెన్షనల్‌గానే చేస్తున్నారు. నాట్ మర్చిపోయి ఇంటెన్షనల్‌గానే. ఈళ్ళని తీసుకపోయి పోలీస్ మొత్తం బాడీ క్యామ్ ఫుటేజ్ మొత్తం ఆ వీడియోలో ఉంది. నేను లింక్ దొరికితే కింద పెడతా. ఈళ్ళేం చేసిర్రు? ఇగ నీట్‌గా అయి తీసుకపోయి నాకేం తెలీదన్నట్టు ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోయే టైంకి పోలీసోడొచ్చి ఆపిండు. ఆపి మొత్తం ఫుటేజ్ అంతా చూపిచ్చిండు. మాకేం తెలీదు. మేము పైసలు కట్టేస్తాము. మేము ఫస్ట్ టైమ్ చేసినాము అన్నట్టు అన్నారు. పోలీసోడు క్లియర్‌గా పక్కనోడిని మేనేజర్‌ని అడిగిండు. అడిగితే వాడు మేనేజర్ గాడొచ్చి ఈళ్ళు ఫస్ట్ టైమ్ గాదు. మా సిస్టమ్ వీళ్ళు రాంగానే డిటెక్ట్ చేసి చెప్పింది. వీళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ అని. సో, అందుకని ఈరోజు గూడా మానిటర్ చేసినాము. ఈరోజు గూడా అదే చేసిర్రు. సో, కంపల్సరీ వి వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనో, వాళ్ళ మీద చార్జెస్ ప్రెస్ చేస్తామనో చెప్పిర్రు. వాళ్ళని నీట్‌గా తీసుకపోయిర్రు. జైలుకి తీసుకపోయిర్రు. ఇక్కడ జైలుకి పోతే ఒక పెంటేందంటే, ఇట్లాంటి నువ్వు 50 సెంట్లది కొట్టేసినా వాడు నీ మీద చార్జెస్ ప్రెస్ చేస్తా అన్నా గాని నువ్వు చచ్చినట్టు వాడు నిన్ను జైలుకి తీసుకుపోయి ప్రాసెస్ చేసి, నువ్వు మళ్ళా దాన్ని బెయిల్ తీసుకునే బయటకు రావాలి. అంతవరకు నువ్వు బయటకు రాలేవు. నువ్వు అది గూడా బెయిల్ యూఎస్‌ఓడు ఎవడన్నా వచ్చి, ఓకే. వీడు ఒకవేళ తప్పిపోతే వీడు నా బాధ్యత అని చెప్పి వాడు సైన్ పెట్టి బెయిల్ ఇప్పియాలన్నమాట. ఇది ముచ్చట. ఇది ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్‌లో అయినా కూడా మనం ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే వాళ్ళు మళ్ళా కేసేసి, ఫైట్ చేసి ఏదో చేస్తారు. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏమైతుందంటే, ఈ మెయిన్ షాప్ లిఫ్టింగ్ అంటే ఈ చిన్న దాని వల్ల కూడా వీళ్ళకి డిపోర్ట్ చేసే ఆప్షన్ మనం తీసుకుపోయి ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో పెట్టినట్టే అన్నమాట. ఈ యాక్ట్ అన్నది అన్నీ ఆల్రెడీ పాస్ అయిపోయింది. కింద లింక్ పెడతా నేను. ఆల్రెడీ ఈ బిల్ అనేది పాస్ అయిపోయింది. పాస్ అయిపోయి ఇది ఆల్రెడీ ఎఫెక్టివ్‌నెస్‌లోకి కూడా వచ్చేసింది. ఈ చిన్న మిస్టేక్‌లు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సిందే. ఇంకొకళ్ళు కేటగరీ ఏం భయపడాలంటే స్టూడెంట్స్‌లో ఎవరైతే ఇక్కడికి ఇప్పుడు చదువుకోటానికొస్తున్నారో వాళ్ళు అంటిల్ దే కంప్లీట్ దేర్ స్టెమ్ ఓపీటీ బిఫోర్ థట్ వాళ్ళు వర్క్ చేయాలి అంటే ఏం గావాలి? మనకిక్కడ ఎస్ఎస్ఎన్ అనేది ఒకటొస్తది. అది అఫీషియల్‌గా మనము ఏదన్నా వర్క్ చేసుకునే ఆథరైజేషన్ అన్నమాట. ఈ ఎస్ఎస్ఎన్ మనము స్టూడెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు కాలేజ్‌లో జాబ్స్ అప్లై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ కిందనో లేదా ఇంకో ఎన్నో సెక్టార్స్ ఉంటాయి. అందులో ఎక్కడన్నా గాని జాబ్ అప్లై చేసుకొని అఫీషియల్‌గా చేస్తే వాళ్ళేం భయపడాల్సిన పని లేదు. అన్‌అఫీషియల్‌గా చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదో పనులు చేస్తుర్రు. ఈ ఎస్ఎస్ఎన్ లేదు. నువ్వు పని చేస్తున్నావు. అప్పుడు నువ్వు భయపడాల్సిందే. ఈ కేటగిరీలో ఇప్పుడు ఇంతకుముందు డిపోర్ట్ చేయకపోయేది గాదు. ఇప్పుడు చేసే ఛాన్సెస్ ఫెడరల్ అథారిటీస్‌కి ట్రంప్ ఇస్తున్నాడు. అంటే దాన్ని ఏదో కింద నువ్వు దానివల్ల ఈ మెయిన్ ట్రంప్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంది అంటే యూఎసోళ్ళ జాబులు వాళ్ళకు ఉండాలి. వాళ్ళ జాబులు మీరు ఇల్లీగల్‌గా తీసుకోవద్దు అన్నదే ట్రంప్ మెయిన్ మోటో. మనం ఇల్లీగల్‌గా ఒక యూఎస్ సిటిజన్‌కి ఇంపాక్ట్ అయితున్నాము. మనం చేసే జాబ్ వల్ల ఈడు ఇంపాక్ట్ అయితుండు యూఎస్ సిటిజన్. అది కూడా ఇల్లీగల్‌గా చేస్తున్నావు అంటే వాడు ఖచ్చితంగా ఒక లూప్ హోల్ పట్టుకొని నిన్ను పంపించే వ్యవహారాలే చేస్తుండు. సో, ఇట్లాంటి జాబ్‌లు చేస్తే డూ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అట్ ది సేమ్ టైమ్ నా సజెషన్ ఏందంటే ఇట్లాంటివి చేసుకునేటప్పుడు వద్దురా నాయన ఇగ ఆపేయర్రి. ట్రంప్ వచ్చిండు. ట్రంప్ వచ్చినంక ఇట్లాంటివి చేస్తే ఇట్స్ యువర్ ఓన్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. చేసుకోండి. కానీ మీకేమి ఇబ్బందులున్నాయని నాకు తెలీదు. కానీ అది అవాయిడ్ చేసి చదువుకొని లీగల్‌గా జాబ్ తెచ్చుకొని, దాని నుంచి కమాయించుకొని, దాని నుంచి కట్టుకోవడం బెస్ట్ అని నా సలహా. కానీ మీ ఫ్యాక్టర్స్ మీకుంటాయి. బట్ భయపడాల్సిన కేటగిరీలు ఎవరంటే స్టూడెంట్స్ గాని, లేదా హెచ్1ఓళ్ళు గాని, మేబీ హెచ్1ఓళ్ళు 60 డేస్ గ్యాప్ వస్తది. ఒక జాబ్ పోయినంక ఇంకో జాబ్‌కి కొంచెం ఏమన్నా గ్యాప్ వస్తది. ఆ గ్యాప్‌లో చేసే అది ఇల్లీగల్ టైమ్ అన్నమాట. నీకు జాబ్ పోయింది. ఇంకో జాబ్ ఎతుక్కునే టైంలో నువ్వు ఏదన్నా జాబ్ చేస్తున్నావు ఇంకొకటి. ఆ జాబ్‌కి నీకు ఆథరైజేషన్ లేదు. సో, నువ్వు ఆల్రెడీ ఇల్లీగల్ కేటగరీలో పడిపోతున్నావు. సో, ఈ ఈళ్ళందరూ భయపడాల్సిన కేటగరీలో ఉన్నోళ్ళే చెప్పాలంటే. ఇది మీరు ఎంత లైట్ తీసుకుంటారో తెలీదు గానీ, లాస్ట్ 2014లో గూడా ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్. ఈ ఐస్ ఏజెంట్స్ అనేటోళ్ళు రాండమ్‌గా ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే వాళ్ళకి తెలుసు. కొన్ని పర్సన్స్ గూడా వాళ్ళకి తెలుసు. వీడు ఖచ్చితంగా ఇల్లీగల్ చేస్తున్నాడు అని జెప్పి, వాళ్ళు రాండమ్‌గా వచ్చి నిన్ను క్వెషన్ జేయొచ్చు. వాళ్ళేం రాండమ్ అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేసే మీకు టార్గెట్ జేస్తారు.
కొంతమంది ఏందంటే అది ర్యాండమ్‌గా అయితుండొచ్చు. బట్ వీళ్ళొచ్చినప్పుడు మీరేం ఇల్లీగల్ చేయలేదంటే మీరు భయపడాల్సిన పని లేదు. మీరేదన్నా చేస్తే మేబీ దే హావ్ ఇన్ఫర్మేషన్. అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా డిటైన్ చేసే ఛాన్సెస్ ఆర్ దేర్. అట్ ది సేమ్ టైమ్ డిపోర్ట్ చేసే అథారిటీ గూడా వాళ్ళకిచ్చేషిండు. సో, మీరు చాలా జాగ్రత్తగుండుర్రి. ఇండియా నుంచి వచ్చేవాళ్ళకి నా ఒకటే ఒక సజెషన్ ఏందంటే, మీరిక్కడికొచ్చి మీరు చదువు అయిపోయేదాకా మీకు కంప్లీట్ ఫండ్స్ అన్నది మీకు ఆల్రెడీ సెక్యూర్డ్‌గుంటే హ్యాపీలీ వచ్చి చదువుకోండి. చదువుకొని మంచిగా మీరు జాబ్ జేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ ఇక్కడికొచ్చి ఓన్లీ లిమిటెడ్ ఫండ్స్‌తో వచ్చి ఇక్కడికొచ్చినాక ఏదన్నా చేద్దాము, లీగల్‌గా కాకుండా వేరే ఇంకేదన్నా వేస్‌లో చేద్దాము అంటే మాత్రం ఇండియా నుంచి ఇంకా రాలేదు. ఇండియాలోనే ఆలోచిస్తుర్రు ఇట్లా చేద్దాము అంటే నా సజెషన్ అయితే నో అనే జెప్తా. ఎందుకు అంటే నువ్వు అక్కడ బతికే బతికే నౌ ఇండియా ఈజ్ రాపిడ్‌లీ గ్రోయింగ్ అన్నమాట. ఇక్కడున్నయి అక్కడ ఇంకా ఎక్కువుంటున్నయి. సో, బెటర్ నువ్వు అక్కడే ఇంకో ఆప్షన్ ఏదన్నా ఎతుక్కొని అక్కడే నువ్వు ఇంకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ జేసుకోవడానికి ట్రై జేయడం అన్నది నా సజెషన్. ఇక్కడికొచ్చింది ఆల్రెడీ ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా జేయాల్సిందేందంటే, ఈ చిన్న చిన్నయి ఇంతకుముందు మనకి ఇంపాక్ట్ పడకపోతుండే. ఈ యాక్ట్ అన్నది మెయిన్ ఒచ్చినంక దీనివల్ల ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువుంది. ఇంకొకటి జెప్పాల్సిందేంది అంటే, మందు తాగి కారు నడుపుతుర్రు. ఈ మందు తాగి కారు నడపడము ఇంతకుముందు ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం వాళ్ళ చేతిలో వాళ్ళకొక కార్డ్ ఇచ్చేసినట్టే. మనకు డిపోర్ట్ చేసుకోరా బే అని ఒక కార్డ్ ఇచ్చేసినట్టే అన్నమాట. ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు దాంట్లో క్లాజెస్ ఏమున్నాయంటే, యూఎస్ సిటిజన్‌కి హార్మ్ కలిగించినా గూడా ఆ! యూఎస్ సిటిజన్‌కి నీ వల్ల హార్మ్ అంటే నువ్వు తాగి ఎవరినన్నా గుద్దేస్తున్నావు. ఆ కేటగరీలో ఇది గూడా పడతది. సో, తాగి నువ్వు ఎవరినన్నా గుద్దేసినా ఇంతకుముందు ఏమయ్యేది కేసయ్యేది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను వింటుంది ఏంది గూడా వెంటనే నేను దాని కోసం ఇంకో వీడియో చేస్తా. మీకు పోలీసులలో తాగి మిమ్మల్ని పట్టుకున్నారా? అది ఆళ్ళు ఎక్కడికి రిపోర్ట్ చేస్తుర్రో తెలియట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే వీసా అన్నది వాళ్ళు ఏ వీసాలో ఉంటే ఆ వీసా రివోక్ అయిపోతుంది. స్టూడెంట్ ఉంటే స్టూడెంట్, హెచ్-1 ఉంటే హెచ్-1. వీసా అన్నది రివోక్ వెంటనే చేసేస్తుర్రు. మీరు ఏ కాన్సులేట్ నుంచయితే మీ స్టాంపింగ్‌కెళ్ళిర్రో ఆ కాన్సులేట్ నుంచే అఫీషియల్ ఈమెయిల్ మీకొచ్చేస్తుంది. దీనిపైన గూడా నేనొక వీడియో చేస్తా. అది చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో కంపల్సరీ మీరు చూడండి. ఎందుకు అంటే తాగి ఇంతకుముందు ఉన్న కాన్సిక్వెన్సెస్ వేరు. ఇప్పుడు ఇంకా ఇంకా టైట్ జేస్తున్నారనమాట. మనం ఎక్కడ దొరుకుతామా, పట్టుకుందాము, డిపోర్ట్ చేద్దాం అన్నట్టే ఉంది. సో, మీరు చాలా జాగ్రత్తగుండండి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏది జేసినా గానీ కొంచెం జాగ్రత్తగా జేసుకోవడం బెటర్. అండ్ లీగల్ ఆటిలల్లో ఎనీథింగ్ షుడ్ బి ఫైన్. ఇల్లీగల్‌గా మీరేదన్నా జేస్తే మాత్రం యూ ఆర్ ఇన్ డేంజర్. థట్ ఈస్ ఫర్ ష్యూర్. అదే మెయిన్ ఈ 'లేక్ అండ్ రైలీ' అన్న యాక్ట్ చిన్న షాప్ లిఫ్టింగ్ 50 సెంట్లది నువ్వు జేసినా గూడా నీ జాతకం బాలేకపోతే నీకు వాడు చార్జెస్ ప్రెస్ చేస్తే యూ ఆర్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ద లిస్ట్ టు డిపోర్ట్ అనమాట. సో, ఇట్లాంటి చిన్న చిన్నయి థెఫ్ట్ అన్నది లేదా ఈ బర్గ్లరీలన్నయి ఇట్లాంటియన్నయి ఇంతకుముందు చిన్నవి. ఇప్పుడు చాలా పెద్దగా జూస్తున్నారు. సో, బెటర్ బీ కేర్‌ఫుల్. ఇదే నేను ఈ వీడియోలో చెప్దామనుకున్నా. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అన్నది ఒకటి కొట్టుర్రి. సో దట్ నాకు ఇంకా ఇంకా బూస్ట్ వస్తది. ఇంకా ఇంకా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. చలో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.